హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూసారండి, ఇక్కడ ఒక చట్నీ కనపడుతుంది. ఏంటంటే ముల్లంగితో చట్నీ చేసుకుంటున్నామండి. అసలే ఇప్పుడు వేసవికాలం, అందరూ రకరకాల మామిడికాయలతో పచ్చళ్ళు పెట్టుకునే టైం అండి. ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాం మనం. ఈ రోటి పచ్చళ్ళు, మిక్సీలో చేసి ఎలా చేసుకునే చట్నీలు మనకి ఎంతో మరి తినకుండా ఉండలేవండి. ఎందుకంటే వాటిల్లో ఉండే రుచి అమోఘం, ఆరోగ్యం కూడా ఉందండి. చూసారా, నేనైతే దాని కొరకు మరి ముల్లంగి తీసుకున్నాను. ముల్లంగిలోకి కొంచెం కొత్తిమీర, అలాగే మామిడి ముక్కలు, అలాగే టమాటో, మరి పులుపు కొరకు ధనియాల, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కూడా తీసుకున్నానండి. ఈ చట్నీ చాలా అంటే ఆరోగ్యానికి మంచిది, రుచిగా కూడా ఉంటుందండి. చూడండి, ముల్లంగి ముక్కలు తీసుకున్నాను. దానికి ఎందుకంటే మరి మామిడికాయ అలాగే టమాటో వేసుకుంటే పులుసు సరిపోతుంది. కొంచెం అల్లం ముక్క, ప్రతిదాంట్లో కొంచెం అల్లం ముక్క వేసుకుంటాం కదండి, తీసుకున్నాం. ఇవన్నీ కూడా నేను సిద్ధపరచుకుని చక్కగా చట్నీ తయారు చేసుకుంటున్నామండి. ఈ చట్నీ ఎంతో రుచిగా ఉండటమే కాకుండా మనకి సమ్మర్లో నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచి అరుగుదల కూడా ఉంటుందండి. ముల్లంగిలో ఎన్నో ఆరోగ్య విలువలు ఉన్నాయని తెలుసు కదండి. అంచేత తప్పనిసరిగా ముల్లంగితో మనం సాంబార్ కానీ, అలాగే వేపుడు కానీ, చట్నీ కానీ మనం ఏదైనా చేసుకోవచ్చండి. దాని యొక్క జ్యూస్ కూడా తీసుకుని మనం తాగటం వల్ల కొన్ని అనారోగ్య పరిస్థితులన్నీ కూడా పోతాయండి. ముఖ్యంగా బీపీ చాలా కంట్రోల్లో ఉంటుందండి. అంచేత ఈ ముల్లంగిని తప్పనిసరిగా ఏదో రూపేణ మనం తప్పనిసరిగా మన ఆహారంలో తీసుకోవాలండి. నేను తీసుకున్నటువంటి ఆహార పదార్థం మరి దీనికి సంబంధించి పచ్చడికి సంబంధించి ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదండి. ముల్లంగి ముక్కల్ని పలుచగా పోసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలండి, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా వేగనివ్వాలి. పచ్చిగా అయితే ఆ యొక్క వాసన ఘాటుగా ఉంటుంది, తినలేం కాబట్టి కొంచెం వేయించుకోవాలండి. ఏదేమైనా ఇది పచ్చిగా తింటే కూడా చాలా మంచిదండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గట బాగా పనిచేస్తుంది. గుండె జబ్బులు అసలు రానివ్వదండి, చాలా మంచిదండి. అంచేత ముల్లంగి తప్పక వాడుకోవాలి. అవి వేయించుకోవాలండి. అవి వేయించేసుకున్న తర్వాత తీసుకున్న ధనియాలు, జీలకర్ర కొంచెం పొడి మూకుట్లో వేసుకుని అప్పుడు కొంచెం ఆ వాటర్ అప్పుడు దాని బదులు ఏం చేసుకోవాలంటే ఆ మూకుట్లోనూ ఆయిల్ కంటే ముందు పొడిగా వేయించుకున్నాం కదా, తర్వాత కొంచెం వేగుతూ ఉండగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే అందులో ఏదైనా తడి ఉంటే కూడా పోయి చాలా చక్కగా వేగుతాయండి. అలా తర్వాత తీసుకున్న పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. అలా ఒక్కోటి వేయించుకోవాలి. దాంతోపాటు అల్లం కూడా వేసేసుకున్నాం చూడండి. అల్లం ముక్కలు కూడా వేసుకుంటే ప్రతి పచ్చళ్ళలో కూడా అల్లం వేసుకుంటే చాలా మంచిదండి. కొంచెం వేసుకోవాలి. అల్లం పచ్చడికి అయితే కేవలం అల్లం వేసుకుంటాము, కానీ ప్రతి పచ్చడి కూడా కొంచెం వేసుకోవాలి. అలా నేను ప్రతిదీ వేయించడం వల్ల కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటూ వేయించుకుంటున్నానండి. ఇప్పుడైతే అల్లం, పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. అవన్నీ కూడా తీసేసుకుని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొత్తిమీర శుభ్రపరుచుకున్నాం కదండి. కొత్తిమీర ఫ్లేవర్కే కాకుండా అది కూడా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ప్రతి చట్నీల్లో కూడా కొత్తిమీర తప్పనిసరిగా వాడుకోవాలండి. ఇది ఎంతో మంచిది కాబట్టి కొత్తిమీర కూడా చాలా మనకి జుట్టు పెరగటానికి, మరి చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంచేత మేమైతే అన్నిట్లో వేసుకుంటామండి. కొత్తిమీర, అల్లం ఖచ్చితంగా వేసుకుంటాం. చూడండి, దాంతోపాటు కొంచెం ఉప్పు వేసేసుకున్నాను. ఇది ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ, ఆ పచ్చదనం అంతా పోకుండా వేయించుకొని నేను ఏ చట్నీ చేసినా మీకు అదే చెప్తాను. ఆకుకూర ఏదైనా సరే పచ్చదనం పోకుండా మనం లైట్గా మాత్రం వేయించుకోవాలండి. పచ్చిగానే తినాలి. అలా తింటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులో విటమిన్స్ ఏమి కూడా మనం లాస్ అవ్వకుండా ఉంటాం. అంతే తప్పనిసరిగా అలాగే మనం తీసుకోవాలి. నేను కూడా అలా కొంచెం వేయించుకున్నాను అంతేనండి. ఆ తర్వాత ఆ కొత్తిమీర కూడా తీసేసుకుని చూడండి, కొత్తిమీర కూడా తీసేసుకున్న తర్వాత అప్పుడు మనం తీసుకున్నటువంటి టమాటాలు, అలాగే మామిడి ముక్కలు వాటిని కూడా వేసుకుని లైట్గా వేయించుకోవాలండి. అవి పెద్ద వేగన అవసరం లేదు, మామిడి ముక్కలు కదా, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. అయినా కానీ కొంచెం దాన్ని కూడా ఆ యొక్క ఆయిల్ ఉన్న మూకుడులో వేసేసాను. తర్వాత వాటితోటి పాటు అల్లం తీసుకున్నాం, అల్లం వేయించేసుకున్నామండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకున్నామంటే టమాటో అండి. టమాటో, మామిడి ముక్కలు, అల్లం, ఈ మూడింటి కాంబినేషన్లో మనం ఏ చట్నీలో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి, టమాటోలు కూడా పెద్ద వేగన అవసరం లేదు, కొంచెం పచ్చిగానే ఉండాలి. అవి కూడా ఇవన్నీ కూడా పచ్చిగా మనం వేయించేసుకుని చక్కగా ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుని ఆ చట్నీ తయారైన తర్వాత మనం పోపు పెట్టేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మంచి రుచికరమైనటువంటి చట్నీ మనకి
తయారైపోతుందండి. మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. కొంచెం బెల్లం ముక్క వేసుకుంటామండి. ప్రతి చట్నీని కూడా మేము ప్రతి దాంట్లోనూ కూడా కొంచెం అల్లం వేసుకుంటాము, బెల్లం కూడా వేసుకుంటామండి. చిన్న బెల్లం ముక్క వేసుకోవటం వల్ల ఆ పచ్చళ్ళకి రుచి రావడం కాకుండా 2-3 రోజులు బయట ఉన్నా కానీ బూజు బట్టి పాడైపోకుండా ఉంటాయండి. అది బెల్లంలో ఉన్న మంచి గుణం అన్నమాట. చూసారు నేను వేయించుకొని నేను వరుసగా ఎలా పెట్టాను, అన్నీ కూడా లైట్గానే వేయించుకున్నాను. అవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుని చట్నీ తయారు చేసుకోవడం. చూడండి ఎంతో రుచికరమైనటువంటి చక్కగా మంచి కలర్ఫుల్గా ఉన్నటువంటి చట్నీ తయారైంది. మామిడికాయ అలాగే ముల్లంగి, టమాటో చూస్తున్నారు కదండి. వీటితో తయారైనటువంటి చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా తప్పనిసరిగా ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి చట్నీలు చేసి తినండి. మనం చట్నీయే కదా అనుకోకూడదండి. ఏది చేసుకుని ఆరోగ్యానికి మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి.